బైబిల్లో పాత నిబంధన కాలంలో అప్పుడప్పుడు జరిగేది ఇది, కానీ క్రొత్త నిబంధన కాలంలో ఆయన మన హృదయంలో చేర్చబడ్డాడు. ఆయన నిత్యము మనతో ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. సో 2024 మొత్తము నువ్వు ఏం కలిగి ఉండాలి? బ్రదర్స్ చెప్పట్లేదు. ఏం కలిగి ఉండాలి? దేవుని సన్నిధి మనము కలిగి ఉండాలి. ఆత్మ అభిషేకము పొందుకొని ఉండాలి. మనము ఎక్కడ ఏ ప్రాంతంలో మనము నిలబడ్డా మన అభిషేకమును చూసి దురాత్మ శక్తులు వణుకునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను డీటెయిల్డ్గా మీ దగ్గరికి వెళ్ళట్లేదు. అభిషేకము అడగాలి, పొందుకోవాలి, దానితోనే మనం అడుగు పెట్టాలి, దానిని నిత్యము మనము కాపాడుకుంటూ వెళ్ళాలి. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు నువ్వు ఏం కలిగి ఉండాలి? ఈ జనవరి 2023 జనవరి మొదలుకొని ఈ డిసెంబర్ వరకు ఏం కలిగి ఉన్నావు? మా ఫ్రెండ్ ఉన్నాడుగా, భౌతికమైన ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు ఇన్విజిబుల్ ఫ్రెండ్. ఎవరు? కాదండి. అయితే వెలుగన్ను ఉండాలి, అయితే సింపుల్. అయితే వెలుగన్ను ఉండాలి, అయితే చీకటన్ను ఉండాలి. అవునా కాదా? అంతే కదా. ఇప్పుడు దేవుని సన్నిధి నీతో లేదంటే ఎవరున్నారని అర్థం? అని కనిపించట్లేదు అంతే. అందుకే 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నావు. ఓ నీకు తెలియదా? ఫోన్ పట్టుకోవడము కామన్ విషయం అని నువ్వు అనుకుంటున్నావు కదా. మీ స్క్రీన్ టైములు చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు 8 గంటలు 9 గంటలు పెళ్ళయి పిద్దలు ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా. ఇక యవనస్తులు అయితే చెప్పరు. నేను అంటాను 5 నిమిషాలు దీన్ని వాడితేనే దేవుని సన్నిధి నీతో ఉంటే ఏం పని రాత్రి 1 గంట దాకా ఈ యూట్యూబ్లో రీల్స్ అనేమో వచ్చాయి యేసునామంలో. ఇక అంటూనే ఉంటారండి, పోతూనే ఉంటుంది, ఇక జరుగుతూనే ఉంటుంది. ఎన్ని గంటలు? నేను అంటాను ఇప్పుడు గంట దాటింది. గంట సేపు నువ్వు ప్రార్థన చేయకుండా గంట సేపు ఫోన్ చూసావంటే నీతో ఎవరున్నారు చెప్పండి? వాడు బాధపడతాడన్నా, వాని గురించి మాట్లాడక జరా. ఎంతైనా నా ఫ్రెండ్ కదా. నువ్వు 45 నిమిషాలు సీరియల్ చూసినావు, 3 గంటలు సినిమా చూసినావు, 3 గంటలు నువ్వు ప్రార్థనలో లేకుండా 3 గంటలు నువ్వు సినిమా చూసావంటే ఎవరున్నారు నీతో? ఎవరన్నా ఉండనియండి. నేను అంటాను 2024లో మాత్రం ఆయన సన్నిధే నాతో ఉంటుంది. ఆయన సన్నిధే మనతో ఉండాలి. ఎందుకు అంటే ఆయన సన్నిధి మనతో ఉంటే ఆయన చెప్తూ ఉంటాడు, చాలు చాలు, ఉండు, తిను. ఆయన మనతో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, 12 గంటలకు లేస్తున్నారంటే అర్థమైంది కాదండి. పెళ్ళయింది, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి పంపించాలా. మొద్దులు కాకపోతే మనం లేవాలి కదా, పొద్దున పని చేసుకోవాలి కదా. కాదు, భర్త అంతా పని చేయాలట. ఈ కేసు వచ్చింది ఒకటి. వివాహం అయిన తర్వాత మంచి యవనస్తులు ఏం చేయాలి? ఉదయకాలమే లేచి తమ పనులు చేసుకొని మీ పనులు మీరు చేసుకొని వెళ్ళిపోవాలి. అదే సన్నిధి ఉంటే లేపుతుంది, లేకపోతే పంటారు. 10 గంటలకు బండి, అర్థమైంది కాదక్క. నువ్వు 10 గంటలకు లేచి, ఆయన 10 గంటలకు డ్యూటీకి పోవాలి, పనికి పోవాలి. నువ్వు 10 గంటలకు లేచి వంట వండుతానంటే ఆడు కొడతాడా కొట్టడా? నేనైతే కొడతా. 10 గంటలకు లేచి ఆయన డ్యూటీకి వెళ్ళాలి, నువ్వు అర్థమైందా? పిల్లలు స్కూల్కి పోవాలి. కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుందా రాదా? అరే మీకే సపోర్ట్ చేస్తున్నా భయ్యా. మా వాళ్ళు ఇట్టున్నారు, ఏసు రక్తమే జయం. ఓకే, ఐఎమ్ రన్నింగ్ టైం. ఓకే, మనం అభిషేకమును నిత్యము
ఉంచుకొందుముగాక. పోగొట్టుకోకండి. సెల్ ఫోన్లతో ఏం రాదు, మనుషులతో ఏమి రాదు. ఆలోచించండి అండి, సింపుల్. 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది నాకొద్దు, నీ సన్నిధే కావాలన్నాడు మోషే. ఒక మాట చెప్తున్నాను, హీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ, హీ హ్యాస్ మోర్ విజ్డమ్ దాన్ యూ. మీకంటే వివేకం ఉంది, మీకంటే జ్ఞానం ఉంది, మనకంటే తెలివి కలిగిన వానికి మందితో పని లేదు, సన్నిధితోనే అతనికి పని ఉంది. ఆ వ్యక్తే దేవుని సన్నిధిని కోరుకున్నాడంటే మనము మరీ ఎక్కువగా కోరుకొందుముగాక. నంబర్ టూ మందసము ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉంది. ఎక్కడుంది చెప్తారా? స్వరమెత్తి చెప్తారా? ఓకే, రాసుకునేవారు రాసుకోండి, మిగతా వాళ్ళు మీరు రాసుకుంటూనే చెప్పండి. ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలములో. రైట్. నంబర్ 2, మనం 2024లో అడుగు పెడుతున్న మనము మన ఆత్మీయ స్థితిలో అతి పరిశుద్ధ స్థలమును మనము చేరాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి చేరాలి చెప్పండి? హైదరాబాద్ పోవాలన్నా చెప్పండి, ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలములో చేరాలి. దాని అర్థం మనము ఆత్మీయ స్థితిలో ఈ 23లో ఎలా ఉన్నావో అనవసరం, కానీ 2024లో మాత్రము ప్రతి దినము మనము ఎదుగుతూనే ఉండాలి. మన ప్రార్థన జీవితం ఎదగాలి, మన పరిశుద్ధత ఎదగాలి, మన సమర్పణ ఎదగాలి, మన యొక్క ప్రేమ, మన యొక్క ఆప్యాయత, దేవుని కొరకు చేయాలన్న వైరాగ్యము అది పెరుగుతూనే ఉండాలి. ఏమవ్వాలి? పెరుగుతూనే ఉండాలి. గమనించండి, బలిపీఠం మీద ఏముంది? మంట. ఏముంది చెప్పండి? మంట. పరిశుద్ధ స్థలములో ఏముంది? వెలుగు. అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? మహిమ. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు మంటలో నుండి వెలుగులో నుండి అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడుతున్న మహిమలోకి మనము రావాలి. అందుకే ముస్కులేని ముఖము గలవారమై మనము మహిమలో నుండి అధిక మహిమలోకి వెళ్ళుదముగాక. మహిమలో నుండి అధిక మహిమలోకి. నేను అంటాను, ఈ 23వ సంవత్సరంలో దిగజారిపోయావేమో, పాపంలో పడిపోయావేమో, శాపంలో పడిపోయావేమో. 2024లో మాత్రము నేను పడిపోవడం లేదు, కానీ మహిమ నుండి అధిక మహిమకు వెళుతున్నాను. నా ఆత్మీయతలో నేను ఎదగడం ప్రారంభిస్తున్నాను, నా పరిచర్యలో ఎదగడం ప్రారంభిస్తున్నాను, నా ప్రార్థన జీవితంలో నేను ఎదగడం ప్రారంభిస్తున్నాను. ఎలాగ అయిపోయిందో అయిపోయింది. ఎలా ఉండాలో చెబుతున్నాను. ఎలాగుండాలి? జనవరిలో గంట సేపు ప్రార్థన, సరే జనవరిలో అరగంట ప్రార్థన చేస్తే ఫిబ్రవరిలో 45. బ్రదర్స్ చెప్పండి, అక్కడ కూర్చున్న వాళ్ళు. నేను వస్తాను అడిగి, మీరు చెప్పకపోతే వస్తాను నేను. ఎక్కడ? ఎంత? 45. మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో, జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్లో. మాకు లెక్కలే రావట. నేను అంటాను, అయిపోయింది. మన ప్రార్థనలో మనం ఎదగాలి, మన పరిశుద్ధతలో ఎదగాలి, మన యొక్క సమర్పణలో మనం ఎదగాలి. ఎదుగుతూనే ఉండాలి, తరగకూడదు. ఇన్ని రోజులు తరిగిపోయావేమో, యేసు నామములో ఇప్పటి నుండి మనం ఎదుగుదుముగాక. మన ప్రార్థన జీవితంలో ఎదుగుదుముగాక, సమర్పణలో ఎదుగుదుముగాక, పరిశుద్ధతలో ఎదుగుదుముగాక, ప్రేమను పంచుటలో ఎదుగుదుముగాక. ఎంతమంది ఎదుగుతారు? పరలోకం అంతా ఫోటోలు తీసుకుంటుంది, జాగ్రత్త. ఎంతమంది ఎదుగుతారు? రైట్. ఈ ఎదుగుదల రానున్న సంవత్సరాల నుండి మనం చూచుదముగాక. ఎప్పటి వరకు ఎదగాలి చెప్పండి? ఎప్పటి వరకు ఎదగాలి? ఒక్క నిమిషం బ్రదర్స్ చెప్పండి, ఎప్పటి వరకు ఎదగాలి?
ఇక్కడోళ్ళు చెప్తున్నారు, అక్కడోళ్ళు చెప్పట్లేదు. ఎక్కడి వరకు ఎదగాలి? లాస్ట్లో. అది మరణమైనా సరే మొదట దేవుణ్ణి ఆరాధించి మనం వెళ్ళాలి. మృతుల సంగతి చూసుకుంటారు. నువ్వు దేవుణ్ణి ఆరాధించి వారి దగ్గరికి వెళ్ళదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఖచ్చితంగా ఆ ఎదుగుదలలోకి రావాలి. మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్ళాలి. నేను అంటాను, ఇప్పటి వరకు మహిమ అంటే నీకు తెలియదేందో, అభిషేకం అంటే తెలియదేమో, సన్నిధి అంటే తెలియదేమో. ఇప్పుడు ఈ రాత్రి ఇప్పటి నుండే నా దేవుడు ఆ మహిమను మీకు కనపరుచునుగాక, అభిషేకమును పొందుకొందురుగాక. ఇప్పటి నుండే అది ప్రారంభించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నంబర్ 3, ద లాస్ట్ అండ్ ఫైనల్. నంబర్ 3, ఏం చేయాలి? ఆ మందసము ఎవరి మీద మోపబడింది? లేవీయుల మీద మోపబడింది. దేవుడు దానికి 2 కర్రలు చేపిమన్నాడు. ఎందుకు అంటే 4 వ్యక్తులు దాన్ని మోయాలి, భుజముల మీద దాన్ని మోయాలి. దాని అర్థం ఏదయ్యా అంటే విశ్వాసులందరూ మీ మందిరాల పట్ల, మీ పరిచర్యల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. పరిచర్య, మందిరము అనగానే మీరేం కలిగి ఉండాలి? భుజములు బాధ్యతను సూచిస్తున్నాయి. మనము బాధ్యత కలిగిన క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు చిన్ననాటి నుండే మందిరంలో ఉన్నాడు, కానీ సమూయేలుకి ఎవరు చెప్పలేదండి. దీపాలు ఆరిపోతున్నాయి, వెలిగించమని ఎవరు చెప్పలేదు. మందిరం అంతా ఆ దుమ్ముతో నిండిపోతుంది, దాన్ని ఊడుమని ఎవరు చెప్పలేదు. కానీ సమూయేలు బాధ్యత కలిగిన వ్యక్తిగా దీపాలు వారిపోకుండా, మందిరము చెదలు పట్టకుండా, దుమ్ము పట్టకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. సమూయేలు యొక్క వయసు చాలా చిన్నది. ఇంకో మాట చెప్పనా? సమూయేలు దేవుని మందిరమును చూస్తుంటే ఇంకొక పక్క ఆ యొక్క సేవకుని కుమారులు దుర్మార్గపు పనులు చేస్తున్నారట. నేను అంటాను, సమూయేలును వాళ్ళు పిలిచుండారా? రారా, ఏమో ఊడుస్తున్నావు. ఈరోజు మన పిల్లలు అట్లున్నారు. మందిరానికి వచ్చేవాడిని ఫ్రెండ్ రారా అంటే పోతాడు, కుక్క పోయినట్టు. మందిరానికి వచ్చేవాడు రారా అని ఫ్రెండ్ తీరుస్తాడు, కుక్క పోయినప్పుడు ఉరుకుతా ఉంటాడు. కాదండి, సమూయేలు ఎదుట ఏదో విచిత్రమైన సంగతి అక్కడ జరుగుతున్నప్పుడు వారు స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు సమూయేలు చూసి కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. వారు హేళనగా మాట్లాడినా సమూయేలు దానిని మనసునకు తీసుకోలేదు. ఇలాగుండాలి మన పిల్లలందరూ. ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు, ఎందుకురా మందిరానికి రాలేదు? ఆ తల్లి చెప్తుంది, మందిరానికని రెడీ అయ్యాడయ్యా, కానీ బయట అలా ఏదో పని చేస్తుండేనో షాప్కి వెళ్ళి రమ్మంటే షాప్కి వెళ్తే వాడెవడో ఫ్రెండ్ పిలిచాడట, ఆ ఫ్రెండ్తో వెళ్ళిపోయాడట. లోక సంబంధమైన ఆకర్షణకు మనము పడకుందుముగాక. సమూయేలు బాధ్యత కలిగిన వాడు. మీ మందిరాలలో, బ్రాంచ్ సంఘాలు మందిరాలలో మీకు ఏ పరిచర్య చేసినా అది డ్యూటీ కాదండి, గమనించాలి. అది డ్యూటీ కాదు, అది నీ బాధ్యత. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు నీ బాధ్యతను కరెక్ట్గా నువ్వు నిర్వర్తించాలి. అది నీ బాధ్యత.